అండి, వెల్కమ్ బ్యాక్ టు విజీస్ వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీని చేసుకుందాం రండి. ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న విత్తనాలను తీసివేయాలి. దీంట్లోకి ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు. వెల్లుల్లి రెబ్బలు, టమోటో, ఒక పెద్ద టమోటా, ఆనియన్, దానికి కావాల్సిన మసాలాలను వేయించుకుందాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. దానికి కావాల్సిన మసాలాలు: 2 స్పూన్ల పల్లీలు, ఒక స్పూను నూనె వేసుకున్నాం. అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క ఫ్రై చేసుకుందాం బాగా. లేదంటే మీరు విడివిడిగా వేయించుకోవచ్చు. పల్లీలు ఒకసారి, నువ్వులు ఒకసారి, ధనియాలు ఒకసారి విడివిడిగా వేయించుకోవచ్చు. నేను ఇలానే 3 వేసి వేయించుతున్నాను. ఇలా వేగాక పక్కకు తీసి పెట్టుకోవచ్చు. ఇలా వేయించిన వాటిని ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. అదే పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. మీరు బాండీలో అయినా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్ వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిటపటలాడాక ఆనియన్ వేసుకుందాం. ఇలా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇలా బాగా పిసకాలి. దానిలో ఉన్న విషం అంతా బయటకు వస్తుంది. లేదా కొంతమంది అలా వద్దనుకుంటే అలానే వేసుకోవచ్చు. ఈ పిసుకోవడం వల్ల దానిలో ఉన్న రసం అంతా కిందకి వచ్చేస్తుంది. ఇలా వేగాక టమోటా వేసుకుందాం దాంట్లోకి. కొంచెంగా పసుపు వేసుకున్నాం. అలా సగం సాల్ట్ వేసుకున్నాం. సగం స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతాయి. ఇలా బాగా పిసుక్కుంటే దానిలో ఉన్న రసం అంతా కిందకి వచ్చేస్తుంది. ఇలా రసం వచ్చాక బాగా 2 సార్లు కడుక్కోవాలి. ఇలా మెత్తగా ఉడికాక దానిలోకి ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసుకున్నాం. బాగా రసాన్ని పిండి వేసుకున్నాం. చేదు అనేది ఉండదు. ఇప్పుడు కలుపుకుందాం బాగా. ఇప్పుడు మూత పెట్టి
పట్టేద్దాం చెప్పు. ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలాలన్నీ మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా వేగాక ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. మీరు తగినంత వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి వేసుకుందాం. ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఇలా తిప్పుకొని వేయించుకుందాం. ఇలా వేగాక తగినన్ని నీళ్లు వేసుకుందాం. తగినన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు రానిద్దాం. ఇలా కుక్కర్ విజిల్ తీసాక కొంచెంగా కొత్తిమీర, ఇట్లా గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది. మీరు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంచిది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ మసాలా కూడా.